నిజంగానే కేటీఆర్ ఆరోపణలు ఎదుర్కొంటా ఉన్నాడు. నిజంగానే తప్పు చేశాడు అనుకోవచ్చు. తప్పు చేసిండు అని కాంగ్రెస్ ప్రభుత్వమే ఉద్దేశపూర్వకంగా కక్ష సాధింపుల కేసులు పెడతా ఉన్నది. ఇలా ఆర్టికల్ 21 రాజ్యాంగంలో పొందపరిచినటువంటి ఆర్టికల్ 21 ప్రకారం ఎవరైతే అక్యూజ్డ్ ఉన్నాడో ఆ అక్యూజ్డ్ వెంట అడ్వకేట్ను తీసుకుపోవచ్చు అనేటువంటి ఆర్టికల్ నిబంధన ఉన్నది. ఇలా మీరు ఈ జనవరి 6 తారీఖు రోజు విచారణకు రమ్మని చెప్పిండు. దాంట్లో భాగంగానే కేటీఆర్ గారు చట్టం మీద గౌరవం ఉండి డెఫినెట్గా ఆ చట్టం మీద గౌరవం ఉంచి న్యాయస్థానం మీద గౌరవం ఉండి ఇలా ఏసీబీ ఆఫీస్కి పోయిండు. ఇలా ఏసీబీ ఆఫీస్కి వెళ్తే అడ్డుకున్నది పోలీసులే కదా. అంటే రాజ్యాంగంలో పొందపరిచినటువంటి ఏవైతే కొన్ని ఏసీబీ కానీ సిబిఐ కానీ ఈడీ లాంటి కేసులు కూడా సంస్థలు ఇండివిజువల్గా వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇలా ఇండివిజువాలిటీని వ్యవహరించకుండా ఒక రాజకీయ కక్షతోని రాజకీయ పార్టీలను ప్రతిపక్ష పార్టీలను ఉద్దేశపూర్వకంగా ఇబ్బంది పెట్టాలి, అక్రమంగా కేసులు పెట్టాలనేటువంటి దురుద్దేశంతో ఇలా ఆ సంస్థలు కంప్లీట్గా పొలిటికల్ పవర్ కింద పనిచేస్తూ ఉన్నాయి. ఇలా మీ సంస్థ ఇండివిజువాలిటీగా పనిచేస్తే డెఫినెట్గా బాగుండేది. కానీ ఎవరెవరి మీద కేసులు పెట్టాలని రాజకీయ పార్టీ చెప్తుంది. ఎవరెవరి మీద కేసులు పెట్టి జైల్లో పెట్టాలి, ఏ సెక్షన్లు పెట్టాలన్నది ఒక ఎమ్మెల్యే, ఒక మంత్రి. ఇలా కాంగ్రెస్ పార్టీ గాంధీ భవన్ నుంచి ఇలా ఎఫ్ఐఆర్లు తయారవుతుంటే ఆ సంస్థలకు ఏం వెలుగు ఉంటుంది? ఆ సంస్థలకు ఉండేటువంటి భారత రాజ్యాంగం అత్యున్నతమైనటువంటి భారత రాజ్యాంగంలో పొందపరిచినటువంటి ఇండివిజువాలిటీ వ్యవస్థను కంప్లీట్గా రాజకీయ దురుద్దేశంతో ఇవన్నిటిని కూడా స్పాయిల్ చేస్తూ ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం. గతంలో బీజేపీ చేసింది, అదే పని కాంగ్రెస్ చేస్తూ ఉన్నది. ఇలా ఏ తప్పు చేయలేదు. ఎక్కడైతే ఏ సంస్థనైతే ఇచ్చిందో, ఏ సంస్థ అయితే తీసుకున్నదో, రెండు సంస్థలు ఇలా ట్రాన్సాక్షన్ చాలా బ్యాంకు ద్వారా ట్రాన్సాక్షన్ జరిగింది. ఇలా కేటీఆర్ గారికి సంబంధించినటువంటి ఏ ఒక్క వ్యక్తికైనా అక్రమంగా డబ్బు పొందపరిచినట్టు, అక్రమంగా డబ్బు వచ్చినట్టు మీరు క్లియరెన్స్ ఇవ్వగలిగితే నిజంగా కరప్షన్ జరిగిందని చెప్పొచ్చు. అట్లా కరప్షనే లేదు. కరప్షన్ లేనప్పుడు ఏసీబీని పిలిచి ఏసీబీ కేసు పెట్టింది. అయినా మేము చట్టం మీద గౌరవం ఉండి ఏసీబీ ఆఫీస్కి వెళ్ళినాం. దాన్ని అడ్డుకున్నది మీరే కదా. ఇంకేం చెప్తుంది కాంగ్రెస్ పార్టీ? ఏం ముఖం పెట్టుకొని చెప్తుంది ప్రజలకు? అంటే రైతు బంధు ఇవ్వలేదు, రైతు రుణమాఫీ చేయలేదు పూర్తి స్థాయిలో. రైతు బంధు 15,000 రైతు భరోసా 15,000 ఇస్తామన్నారు, 12,000 ఇచ్చిండ్రు. ఇవన్నీ డైవర్ట్ చేయడానికి ఇవన్నీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు, 420 హామీలను ఎప్పటికప్పుడు మా పార్టీ నాయకులు కేటీఆర్ గారు, హరీష్ రావు గారు ఎప్పటికప్పుడు నిలదీస్తున్నారు. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ నాయకులపైన, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలపైన ఉద్దేశపూర్వకంగా రాజకీయ కక్ష సాధింపు కేసులు పెట్టి ఇబ్బంది పెట్టి బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు, కార్యకర్తలకు ఇలా మనోధైర్యాన్ని కోల్పోయే విధంగా, ఆత్మస్థైర్యాన్ని కోల్పోయే విధంగా చేసేటువంటి ఒక రాజకీయ ఎత్తుగడ. మీరు ఎన్ని కేసులు పెట్టినా భయపడం, డెఫినెట్గా న్యాయబద్ధంగానే కొట్లాడతాం. మీరు భయపడమంటున్నారు. కాంగ్రెస్ నాయకులు ఏసీబీ విచారణకు భయపడే హాజరు కాలేదు, అక్కడి వరకు వెళ్ళి వచ్చారు. తప్పు. వాళ్ళ పిరికి పంద చర్య. హాజరైనరు, ఎలాంటి కార్యకర్తలు లేకుండా ఇండివిజువల్గా అడ్వకేట్లను తీసుకొని వెళ్ళిండు. ఇందాక చెప్పిన కదా, రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారము అక్యూజ్డ్ పర్సన్ ఎవరైతే ఉంటారో వాళ్ళతోని అడ్వకేట్ వెళ్ళేటువంటి అవకాశం ఫెసిలిటీ భారత రాజ్యాంగం కల్పించింది. అడ్వకేట్ను లోపటికి అనుమతించలేదు అంటే అసలు మీరే ఉద్దేశపూర్వకంగా కేసులు పెట్టాలనుకున్నారు, అది ప్రజలకు చెప్పాలి కదా. ఇంకోటి వినండి. రెండోది, మన నరేందర్ రెడ్డి గారిని, కొడంగల్ మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి గారిని అరెస్ట్ చేసినప్పుడు ఉద్దేశపూర్వకంగా ఆయనకు తెలియకుండా సంతకాలు పెట్టించిండ్రు. మొన్న నాతో కూడా ఏం చేసిండ్రు, అడ్వకేట్లు లేకుండా నాతో సంతకం పెట్టే ప్రయత్నం చేసిండ్రు. ఎందుకు పెట్టాలి సంతకాలు? అంటే మీరు ఉద్దేశపూర్వకంగా కొన్ని కేసులు పెట్టి ఫైల్ చదవకుండా, మీరు రాసినటువంటి ఫైల్ చదవకుండా కేసులు పెట్టిస్తున్నారంటే మీ దురుద్దేశం ఉన్నది. ఇందులో అక్రమంగా కేసులు పెట్టాలి అనేటువంటి దురుద్దేశ కోణం ఉంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీని మేము నమ్మం కాక నమ్మం. ఇలా నరేందర్ రెడ్డి విషయంలో జరిగింది, నా విషయంలో అదే జరిగింది, ఇలా కేటీఆర్ గారి విషయంలో కూడా అదే జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఇలా అడ్వకేట్ని తీసుకెళ్లేటువంటి అవకాశం. ఏసీబీ మీద నమ్మకం లేదనుకోవచ్చు. ఏసీబీ మీద కాదు, ప్రభుత్వం మీద నమ్మకం లేదు. ప్రభుత్వం చేస్తున్నటువంటి, పోలీసులు చేస్తున్నటువంటి అత్యుత్సాహం మీద మాకు నమ్మకం లేదంటున్నాం. ఏం చెప్తారన్న ఫైనల్గా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలను తుంగలో తొక్కింది. కాబట్టి ఎప్పటికప్పుడు మేము నిలదీస్తున్నందుకు, ప్రశ్నిస్తున్నందుకు ఇలా వాళ్ళకి ఎక్కడ పాలుపోక బీఆర్ఎస్ పార్టీ నాయకులపైన, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులపైన అక్రమ కేసులు పెట్టి జైల్లో పెట్టాలన్నటువంటి రాజకీయ కక్ష సాధింపులే ఈ చర్యలో భాగంగా తప్ప వేరే ఉద్దేశం ఏం లేదు.
అంటే కేటీఆర్ అరెస్ట్ ఉంటుందా ఉండదు? ఉన్నా లేకున్నా న్యాయపరంగా ఎదుర్కొంటాం మేము.